పత్రికలో చూసినా గానీ బంజారా అబ్బాయికి వరించిన సాహిత్య అకాడమీ యువ పురస్కారం అని చెప్పేసి ట్రైబ్ బాయ్‌కి వచ్చింది అని చెప్పేసి బాగా లైమ్ లైట్‌లోకి వచ్చారు కదా! అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? కుటుంబ నేపథ్యం ఇప్పుడు నిజానికి చెప్పాలంటే మా నిజామాబాద్‌లో మేము బంజారా వాళ్ళం. మాకు కొంచెం వ్యవసాయం చేసుకోవడానికి భూములు గానీ, లేదంటే మా నిజామాబాద్ అనగానే అందరూ దుబాయ్‌కే వెళ్తారు. దుబాయ్‌కి పెట్టింది పేరు, దుబాయ్‌లో ఎవరున్నారు ఎక్కువగా అంటే నిజామాబాద్ వాళ్ళనైతే టక్కున చెప్తారు అందరూ. సో, ఇప్పుడు భారతదేశం అంతటా చూసుకున్నా గానీ, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మన నిజామాబాద్‌లో అట్‌లీస్ట్ మేము పండించుకునే కూరగాయలు ఇప్పుడు మా అమ్మ కూరగాయలు అమ్ముతారు. మా నాన్న వ్యవసాయం. సో, వ్యవసాయ ఆధారిత కుటుంబమే. మాది మేము ఇది చేసుకొని మాకు మేము తినే అంత అయితే మాకు ఫైన్. ఓకే. వేరే వాళ్ళ మీద ఆధారపడేదే. సో, నిజానికి మాకున్న పరిస్థితి అందరికి ఇప్పుడు మహబూబాబాద్ గానీ, రాయలసీమ గానీ అక్కడ ఉన్నటువంటి లంబాడీలందరి పరిస్థితి ఇలా ఉందని చెప్పడానికి లేదు. ఎందుకంటే నేను బాచ్‌పల్లిలో డీఎడ్ చేస్తున్నప్పుడు బాచ్‌పల్లిలో రూమ్‌లో ఉండేవాడిని. అక్కడ అందరూ అనంతపూర్, కడప వీళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఇక్కడికొచ్చి అక్కడికి ఒక్కొక్కళ్ళు ఫ్యాక్టరీలోనో లేదంటే అక్కడ జొన్న రొట్టెలు చేసుకుంటూ అక్కడ షాప్స్‌లో చికెన్ షాప్స్‌లో అక్కడిక్కడ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళకేంటంటే అక్కడ పంటలు పండవు. సో, ఇట్లాంటివన్నీ పరిస్థితులున్నాయి. సో, మా వరకు మాది మధ్య తరగతి. మేము మా వరకు ఏదో అమ్మ కూరగాయలు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచిపోతది. నాన్న పంట డబ్బులతో సంవత్సర కాలం ఇదంతా నడుస్తూ ఉంటది మాకు. నేనిక్కడ హైదరాబాద్‌కి వచ్చి నేనేదో ఇప్పుడు దూరదర్శన్‌లో పార్ట్ టైమ్ యాంకర్‌గా చేసుకుంటూ నా రూమ్ రెంట్స్ కట్టుకుంటూ ఏదో చదువుకుంటూ పీహెచ్‌డీ కోసం ట్రై చేస్తున్నా. పోయిన ఏడాది ఒక సంవత్సరం జాబ్ చేశాను. జాబ్ చేసి నా వరకు నేను వీలైనంత వరకు సహాయం చేయాలని మా తమ్ముడు ఫీజులు కట్టడం అట్లాంటివేవో చేశాను. ఇది సో, కుటుంబ పరిస్థితి చూసుకున్నట్టయితే చాలా పరిమితమైన బౌండరీస్ కలిగి ఉంది మీకు ఎక్స్‌పోజర్. సో, అట్లాంటి ప్లేస్ నుంచి మీరొచ్చి సాహిత్యాన్ని రాయటం స్టార్ట్ చేశారు. అసలు ఏ వయస్సులో సాహిత్యం మీతో జతకట్టింది? పర్టిక్యులర్‌గా వయసు అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కళ్ళకి బహుశా నాకు తెలిసి బాల్యంలోనే వాళ్ళలో అంతర్లీనంగా ఉండొచ్చు. అది మనం తొందరగా రియలైజ్ అయ్యేటప్పటికి టైం పట్టొచ్చు. నా వరకు ఏంటంటే నేను 6థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు బోధన్‌లో విజయసాయి హై స్కూల్‌లో చదువుతున్నప్పుడు బొమ్మలు వేసేవాడిని. అప్పటికే తెలంగాణ మూవ్‌మెంట్ జరుగుతోంది. ఆ బొమ్మలు వేస్తున్నప్పుడు వాటికి క్యాప్షన్స్ 2 లైన్‌ల క్యాప్షన్స్ రాస్తుండాను. నిజానికి బొమ్మలే ప్రధానంగా ఉన్న నేను ఆ క్యాప్షన్స్ రాస్తూ అక్కడ ఉన్న టీచర్స్ గానీ, లాంగ్వేజ్ టీచర్స్ గానీ, లేదంటే అక్కడ మా ప్రిన్సిపల్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో పుస్తకాలు చదువుకుంటూ లైబ్రరీస్ మా టీచర్ల ఇంటికెళ్తే అక్కడ నుంచి పత్రికలన్నీ ఆంధ్రజ్యోతి లేదంటే ఈ పత్రికల్లో వచ్చే కథల కోసం అవన్నీ ఎత్తుకొచ్చేవాడిని. వాళ్ళు కూడా పాపం తెచ్చి మరీ ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా నాకు ఒక రకంగా నేను రియలైజ్ అయ్యా. ఓకే, సంథింగ్ ఏదో ఫైన్ ఆర్ట్స్‌కి సంబంధించి నాకు ఇంట్రెస్ట్ ఉందనేది అయితే నాకు అర్థమైంది. ఆ టైంలో మేము ఫ్రెండ్స్‌తో కలిసి పాటలు పాడుకోవడం, నాటకాలు వేయడము, డాన్సులు ఇవన్నీ ఉండేవి. కానీ తర్వాత మేడ్చల్‌కి వచ్చిన తర్వాత నేను పూర్తిగా లేదు బొమ్మలు వేయడం కాదు, రాయడం మాత్రమే నేను చేయాల్సింది. ఇది బావుంది అని ఇంకా పూర్తిగా నేను సాహిత్యాన్ని 2015లో ఫైనల్ చేసుకున్నా. 14 హైదరాబాద్ వచ్చా గానీ 15లో నేను డిసైడ్ అయ్యా. రాస్తే బావుంటది, రాయాలి అని. ఆ టైంలో కొంతమంది రచయితలు వాళ్ళ రచనలు చూసి మా వాళ్ళ గురించి నేను సెర్చ్ చేయడం, నాకు అక్కడ ఏమీ దొరకకపోవడంతో నేను లేని దానికోసం నేను ఆరాటపడ్డం, అలా రాస్తూ అలా సాహిత్యం మొదలైందని చెప్పొచ్చు. అలా మీరు స్టార్ట్ చేసి సంచార జాతులకు సంబంధించి సమగ్రమైన రీసెర్చ్ చేస్తూ రాస్తున్నారు. రీసెర్చ్ అని అనడానికి లేదు కానీ, ఎందుకంటే ఇది నా కమ్యూనిటీ గురించి రాస్తున్నాను కాబట్టి, నా కమ్యూనిటీ గురించి నాకు తెలిసినవే రాస్తున్నాను. రీసెర్చ్ అవసరం లేదు దీనికి. కాకపోతే కొన్ని కల్చరల్ ఆస్పెక్ట్స్‌ని చూసుకుంటే కొంచెం క్లారిటీ తీసుకోవాల్సి ఉంటది. అంటే ప్రాపర్‌గా మనం రాస్తున్నామా లేదా, లేదంటే అది ఇంకో రకంగా ఏమైనా ఉంటది, దాని ఫిలాసాఫికల్ వే ఏమైనా ఉందా అనేది. సో, సంచార, గిరిజన, ఆదివాసి మనకి సాధారణంగా ఇంగ్లీష్‌లో గానీ, హిందీలో గానీ ఆదివాసి అన్న ఒక పదం ఉంటది. ట్రైబల్ లేదంటే ఇండిజినస్. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి మనకి డిఫరెన్షియేట్ చేయవచ్చు అనమాట. ఆదివాసి, గిరిజన. సో, గిరిజనలో మళ్ళీ సంచార తెగలు. దాంట్లో మేము సంచార తెగలకు సంబంధించిన వాళ్ళం. సో, మనం పర్టికులర్‌గా ఒకటి చెప్పడానికి లేదు కాబట్టి పూర్తి టర్మ్‌ని వాడేస్తున్నాము. ఇక అంబ్రెల్లా టర్మ్, సబాల్టర్న్ వాయిస్‌లో ఇంకా అది పూర్తిగా ఇదైపోయింది. ఈ రకంగా నాకు తెలిసినవి లేదంటే నాకు ఎవరైనా బంజారాలు కలిసినప్పుడు మాకు నిజామాబాద్‌కి వెళ్ళాలంటే నేను ట్రైన్‌లో వెళ్ళేవాడిని. మాకు నిజామాబాద్ మీర్జాపల్లిలో కానీ, అక్కన్నపేట కానీ, ఇందలవాయిలో దాదాపుగా బంజారా వాళ్ళందరూ కూరగాయలు, ఫ్రూట్స్ అమ్మడానికి అని చెప్పేసి వాళ్ళు గుత్తలు తీసుకొని అక్కడ ట్రైన్ ఎక్కేవాళ్ళు. వాళ్ళతో కలవడము, వాళ్ళతో మాట్లాడడం ఇట్లాంటివన్నీ జరిగేవి. వాళ్ళని చూస్తున్నప్పుడు ఏంటి అసలుకి ఇంకా భూమి మీద లంబాడోళ్ళు తప్పించి ఇంకా వేరే ఎవరు పని చేయట్లేదా అన్న ఆలోచన కూడా ఒక టైంకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ అంటే మనకి టికెట్ చాలా తక్కువ అండ్ చాలా ఈజీ అసెస్. బస్‌లో మనం ఇది చేయలేము, ప్లేసులు ఉండవు. ఇట్లాంటివన్నీ చాలా సోషల్‌గా చూసుకొని వాళ్ళు ఇది చేసుకున్నారు. ఆ టైంలో ఇది. కానీ
దాదాపుగా ప్రతి కమ్యూనిటీ నుంచి చూసుకున్నా అందరూ కూడా అదే స్థాయిలో ఇది చేస్తున్నారు. కాకపోతే ఫోకస్డ్‌గా మనకి మెయిన్ ఫోకస్ అనేది ట్రైబల్ కమ్యూనిటీస్ మీద కొంతవరకు ఒక సర్టెన్ టైంలో ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోరనమాట. ముఖ్యంగా మన వాళ్ళు ఫోకస్ అయ్యేదెప్పుడు ఏదో ఇప్పుడు రమేష్ కార్తికో, లేదంటే మాలవత్ పూర్ణనో, లేదంటే ఇంకెవరో కాస్తో కూస్తో వార్తల్లో నిలబడితే ఒక 4 రోజులు హంగామా నడుస్తది. ఆ టైంలో మనం ఎవరైనా కొంతమందిని హెల్ప్ ఏదో అడుగుతాం మన వాళ్ళ కోసము. వాళ్ళు గూడా హా! అంటారు. తర్వాత మళ్ళీ అది గుంపులో గోవింద అయిపోతది. అట్లా నడుస్తా ఉంటది. సరే మన వరకు మనం రాసుకుంటూ పోవడం, చేయడం అనేది మన పని.